వచ్చి ఓరన్నా నాకు చీరలు కావాలి నాకు సొమ్ములు కావాలని నా పిల్లని తొలగదే అమ్మా నీకొక్క మాట చెప్పుతానా నిన్ను ఏ దారి గుంట ఎవరు ఎదుగపోతాలో నా కొడుకుని ఒక్క మాట చెప్పు అంత సాగుకైనా నేను చచ్చిపోతా ఎంత మాట అన్నవురా ఓ అడవిలోగా ఉండాలి అగో ఎంతైనా కానీ కాలుములు ఈనాడు కట్టగాల వచ్చినాడు ఏ బిడ్డ కానీ అవ్వతోని చెప్పుకున్నట్టు అన్నదమ్ములతోని చెప్పుకోదు 10 నెలలు చెప్పుకోదు ఎంతైనా కానీ అవి ఉండాలి అవ్వ నీ అంతు సాగుకు నేను పోతే రేపు ఏ చెల్లె ఆ చెల్లె కట్టం వచ్చినాడు నీతో చెప్పుకుంటది అని యమలోకం పోతున్నావు కానీ కొడుకో అమ్మా ఎంతైనా కానీ ఏ తెల్లైనా కోరుకుంటది రా నా పిల్లలు బతకాలంటది కానీ నా పిల్లలు కావాలని ఏ తల్లి కోరుకోదురా ఇది తల మీది బరువు బట్టికే కొడుగా ఈ మోపు నాకు బరువు అవుతుంది కాసేపు ఎత్తుకోమని నీ నెత్తి మీద పెట్టే బరువు కాదు కొడక ఆ వందకొచ్చిన గండం గంతేదిన తప్పదిరా నేను యమలోకం పోతానరా కొడుకో నా అంతు సాగు పోతనంలో కొడుకా సచ్చినోళ్ళు ఈ భూమి మీద ఎవరు కనబడతారు రా కొడుకా ఎంతైనా కానీ 4 ఏళ్ళు ఏ మానవులే కానీ 4 ఏళ్ళు నైసు పోసుకొని మంచంలో పడ్డ కానీ తన రూపు కనబడుతుంది తన వన్య కనబడుతుంది కానీ ఆ కాట్ల పడ్డ మనుషులు బొందల పడ్డ మనుషులు కానరారు రా నానా ఎంతైనా కానీ నేను 3 కొడుకుల కన్నా నేను ఒక్క బిడ్డను అన్నరా కొడక ఇవాళ నేను 3 కొడుకుల ఒక్క బిడ్డను అన్నట్టు ఆనాడుగా లచ్చవ్వ ఆ వీరయ్య కనగనేది నాకు 3 కొడుకులు నాకు ఒక్క బిడ్డ అని ఆగో ఎంతైనా కానీ మొగ పురుగు జగ పురుగు బంగారు పురుగులు నాకు త్రిమూర్తులోలే 3 కొడుకులు అరిగిండ్రని ఆ తల్లి సంబరపడ్డదిరా ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా కాయ కష్టం ఏది కడబండ కట్టుకొని కన్న పిల్లలు దాదుకొని పరా ఇంటి బిడ్డల కోడళ్ళ తెచ్చుకొని ఆ కన్న బిడ్డను 7 ఉల్లవుతలకు అమ్ముకొని ఇవాళ మనవలు మనవరాళ్ళ సేద ఆగో బుక్కడ అన్నం తిని అల్లగా తన జీవిగంజి తిని అల్ల ఇవాళ పోలేక 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 పొరలాడుకుంటా ఆ తల్లి లచ్చవ జీవి పొరలాడుకుంటా ఓంగా తనకు భూలాదికి రాలేదు తన జాగలాదికి రాలేదు ఎండాదికి రాలేదు బంగారం ఆదికి రాలేదు కట్టుకున్న ఇల్లాదికి వచ్చిందా కొడక కన్న పిల్లాలైనా కన్న పిల్లాలైనా కొడుకులాది గచ్చి కొడక నా కొడుక కుమారస్వామి నా కొడుక సంపదన్న ఎవోదానరా కుమారస్వామి తమ్ముడు వేనతో దొరికింది కొడుక సంపది నీ చిన్నన్న రాజమొయిలి వేనతో దొరుకుతుందిరా కొడుక ఇయాల బాగిలేని అవ్వనైతాన కొడుక ఏ పిల్లలకైనా ఆపద వచ్చినాడు అవి ఉండాలి బాధలు వచ్చినాడు బాబు ఉండాలి మీ బాబు ప్రారంభమైందిరా కొడుక మీ నాన్న వీరయ్య వేనతో నాకు దొరికిందిరా నాన్న నేను అందరిట్లా నేను అరటి బంధు లేక అవతల పడతానా అవతల పడతానా పోతరాని చుట్టం దొరికింది కొడుక నాకు కోనుతోవా దొరికే రానుతోవా నాకు దొరకలేదు అడవిలో నా కొడుక వందనాల మారు భూమిలో నా కొడుక గడిలా మారు కొత్త ఇల్లు కొడుక ఇల్లు కట్టుకున్నా బిడ్డరావే బిడ్డ ఓ బిడ్డ తారవ్వా నా అల్లుడు నరసయ్య వేనతో దొరుకుతుందే బిడ్డు ఎంతైనా కానీ ఇయ్యాల
అవు నీ భర్త వచ్చినాడు తారవ్వ నువ్వు ఏడితే ఓ బిడ్డ ఏడవకే నీ అవ్వనున్నాని తీర చెప్పింది అవ్వ నీ భర్తను దాచుకొని నా అవగారిల్లాని ఏ బిడ్డైనా అనుకుంటది ఏ బిడ్డు కాలు ములిరినాడు కట్టగా వచ్చినాడు అవ్వగారు ఎంత పేదోళ్ళైనా కానీ అవ్వగారిల్లంటే దేవుని కూడా అనుకుంటారమ్మా ఆ దేవుని గుళ్ళే పోతే మనసు ఎంత నిమ్మలం ఆడపిల్లలు అవ్వగారింటికి అదే దుమారం పోతుంది గడక మాడసెక్కలు తిన్న మా వాళ్ళు ఇల్లు కుంటి కూర తిన్నా పుట్టిన ఇల్లు తోడమ్మ ఆయన తల్లి గారు ఇల్లని నువ్వు నా ఇంటికి వచ్చినాడు విద్యో ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా గాయగడ్డ చేసి గడబండ కట్టుకోని నీ కట్టవాడికి నే తారవ్వా నా కొడుకులారయ్య మీ అక్క పైలవ అన్నదే అవ్వా పండుగ వచ్చిన నాడు అయ్యని దాచుకొని అవగారు దాచుకొని అవగారి ఇల్లు ఉన్నదారో నా బిడ్డ తారో మీ ఇంటికి వచ్చినాడు కొడుక కుమారస్వామి ఊరి కొడుక సంపది అక్క రమ్మని ఈ ఎదురుగోలు పోయి కాళ్ళకు నీళ్ళు ఇస్తే కట్టం దూరం అవుతుంది రా కొడుకులారా మీరు చూసి చూడాలంటూ చూసి చూడాలంటూ మీరు పోతే కొడుకు నా విద్య ఓ నాయనా ఈరయ్యా ఓ అవ్వలచ్చమని నా ఫోటో కాడికి వచ్చి పొంటలు పడి ఏడుతుందిరా నాన్న ఇవాళ విద్య తారవా ఆనాడు అయ్యని దాచుకొని తమ్ముని దాచుకొని ఓ విద్య అయ్య వచ్చినాడు అయ్య పదమును ఆ తమ్ముడు వచ్చినాడు తమ్ముని పదం వాడు అన్నా ఇవాళ అవ్వ పాట విద్యో అవ్వ పాడమైనా ఆడవాడు అని నీకు పాడు దేవుడు అని పదం నేర్పిందే తారవు ఆనాడు నీ భర్త పదం పాడుకున్నవే అవ్వా ఇవాళ నేనేది పండుగ తెల్లారి ఎండుగా రేపు తెల్లవారు రావని నీ అత్తగారింటి వేయనాక తారవ్వ నువ్వు ఇన్ని రోజులు ఎడు వేయనమంటే అవో ఎంతైనా కానీ నువ్వు అవను దాచుకొని వచ్చిందంటవా విద్య అయ్యో ఇవాళ మమ్మల్ని ఇద్దరిని పిలిచి ఆశలు ఆ తమ్ముని నా చేతులు విట మీ మొగబాయి గల్లం అమ్మా ఈ శిరను ఈ తమ్ముని సాగలేము అల్లి పువ్వు ఒకటైన అరతాలు రెండైన ఆడోళ్ళ మరో ఆడోళ్ళ గిరక మా భార్యలు ఉన్నారు నీ కోడళ్ళు ఉన్నారు ఇద్దరు పిల్లలు తీసి అదిగో వాళ్ళ చేతులు పెట్టు అన్నడే అమ్మా ఇద్దరు కోడళ్ళు పరిగలిగిందో మమ్మల్ని విడుతుందో అత్త వేటు గురి కచ్చిల్లమ్మా అత్త వేటు గురి కచ్చేసరికి ఇద్దరు పిల్లల ముందట వేసుకొని గవరాంటి కళ్ళ రవరవరాల తిరుగులు పడుపుకుంటా పిల్లల ముందర పెట్టుకొని వల్ల ఎడుతుంటే అతను చూసిన పిల్లలు అయ్యో అత్తమ్మ నీకెవరు పిద్దాన్ని ఎర్రెర్రి చూపులు చూస్తాను పిల్లి కళ్ళ పడ్డాయవ్వా కాదు తప్పిన మాట మాట్లాడుతాను కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు పోతానై పన్నకున్న కాడ పన్న పక్క బట్టలు సందం చేస్తాను కొడుకులు బిడ్డలు బాధపడ్డావు బిడ్డను చూసుకుంటూ సంబరాడ పడాలి కానీ ఎందుకు ఎడతానో నీకు ఏ బాధ కలిగిందా అని పల్లెని బిడ్డనమ్మా తల్లి లేని బిడ్డ అయితే నా బిడ్డ శివనీల పైన అన్నదే సాధుకుంట పుణ్యమమ్మా నా
చంపుకుంటే పాపం అన్నారు బిడ్డో ఇవాళ ఎంతైనా కానీ నా ప్రాణమైనా కానీ అయ్యో మీరు భూమి మీద ఉన్నోళ్ళు ఆదుకుంటే అత్త చచ్చిపోయినా కానీ ఇద్దరు వదినాలు ఉండబడికి ఆడబిడ్డలు దాదింది అన్న పేరు వస్తుందమ్మా నా పిల్లల చేతులు పెడితే నా పిల్లల మరిచిపోతుందని ఈ ఇద్దరి పిల్లల నా కోడళ్ళ కాళ్ళ వేస్తే అయ్యో మా అత్త చచ్చిపోగా మా ఆడబిడ్డను మరిదిని మా కాళ్ళ వేసేసారని ఎల్లకాలం దాదుకుంటుందమ్మా నా బిడ్డ శివనీరా శివనీరా నువ్వు పుట్టినాడు వదిన కాలు మొక్కుతాను ఏ బిడ్డో బిడ్డను తీసినది ఆ కోడళ్ళ కాలం ఎంతమంటే ధైర్యం వస్తలేదు ఓ బిడ్డ ఇయ్యాల మాటలు అత్తే అవ్వా నన్ను వదినల్ల కాళ్ళ మీద ఎందుకే తన అందువే బిడ్డో ఇలా మాట రాని బిడ్డవే అవ్వా మరి కాళ్ళ మీద వేయకుంటే నా పిల్లలు బతకరా అని 2 గంటలు మూసుకొని కన్న తల్లి కోడళ్ళ కాళ్ళ మీద కోడళ్ళ కాళ్ళ మీద అగో కొడుకుల ముఖం చూసి కోడళ్ళు ఆ కోడళ్ళ ముఖం చూసి ఆ బిడ్డ ముఖం చూసి విల్ల విల్ల ప్రాణమైన కొట్టుకోని ప్రాణం వదిలినాడే ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు అయ్యో అత్తమ్మ నీ బిడ్డ ఎడుతుంది పాలు ఇవ్వని కదవ కింద చెయ్యేది తరలేవని ఎత్తి చూస్తే కళ్ళకి నిన్ను ప్రాణం వదిలిందే అమ్మా చచ్చిపోయిందని ఇద్దరు ఓ ఓ అని ఉర్రకుంటా మా మామ లేడా మా మామ చేతులు ఈ మరిదిని పెడతా ఆడబిడ్డని పెడతాడు మామ దగ్గరికి వచ్చింది అయ్యో మామయ్య అత్తమ్మ ప్రాణం పోయింది అన్నప్పుడే అయ్యో అన్నాడు ఒక్కసారి గుండె దడ వచ్చి తండ్రి ప్రాణం పోయింది కాదు నావా పదమంద సందం పరమ పదవి ఏరిల్లు రాదుగారింటికాడ ఏడి పెక్కదని 18 జాతిల మంది గుమ్మగుమ్మలాడు కూడా ఇంటి ముందు గచ్చిరాలకు తల్లి సీతాలదేవి తిలకబోయరాజు ప్రాణం పోయిందమ్మా బాలవతి రాజా ఇప్పటికప్పటికి అంటారు వండి అన్నం తినపోతే పాచిపోతుంది చనిపోయిన శవాలు ఇంట్లో ఉంటే వాసన పడతాయి పాసి పీగలవుతాయి తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు ముందున తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు ముందున వాళ్ళు అన్నారయ్యా మీ తమ్ముడిని ఎత్తుకొని పోయి ఒలిగిళ్ళ గడ్డన ఇల్లు ఏర్పాటు చేయమన్నారు తమ్ముడా 5 ఏళ్ళ పిల్ల కానీ అయినా అయ్యేలు పట్టుకొని ఎంత వచ్చి అవ్వ గిరి ఏర్పాటు చేస్తున్నా తమ్ముడిని ఎత్తుకొని ఒలిగిళ్ళ గడ్డ వేరుండ ఇలా మంత్రాలు గీ చోట మా నాయన గడ్డ మీద ఉల్లి గీ చోట అవ్వ గడ్డ మీద అట్టిగట్లు ఆడేసిందమ్మా ఇంటి ముందు గడ్డల ముండ సావదవర ముత్తే సావదచ్చిన నిట్టమడం డప్పు సప్పు లేవుదాని జోడు పేడ శృంగారించిందమ్మా శవాల తీసి పేడల్లో పెట్టబోతాంటే ఇద్దరు కూరల కన్నా చూసిండు బుత్తాసేపు అయితే మా అత్త కట్నం కాలిపోతారు కూలిపోతారు ఎట్ట కాలిపోయారు అందరు వస్తాను సుత్తాను ఎడతారు కానీ మరి ఇద్దరు గోడలు ఉన్నారు పోతానా ఇక కూసో 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 అందరు వేడ మాసే కానీ ఒక్కదాని ఉంటే 20 మంది ఉన్నది పెట్టు మాకు నేను చదువుతా మళ్ళీ పోతావు నువ్వు కట్టే రాకిడి మేము కడతాం పొద్దుగాల పోతాం బస్కరైతే ఎరికైనా పోతాం అంతే సమ్మక్క అయితే ఇద్దరు కూడా అలా అనుకున్నారు మరి అందరూ ఏడ్చిపోతారు కానీ మీరు కొంచెం మంది ఏమనుకుంటారు అయితే బిడ్డలే పట్టుకుని పట్టింపు కోడలు వాళ్ళకేం పట్టే మంది అనుకుంటారు వచ్చినవారు కానీ 4 ముచ్చట్లు ఎడతావో చూసిన పొలగాన్లు అయ్యో అత్తమ్మ చచ్చిపోతేనే అవే చచ్చిపోయినట్టు అంత దుఃఖంతో ఎడతాలని మంది అనుకుంటారు వచ్చినవారు కానీ 4 ముచ్చట్లు ఎడవాలి బంగారాసుడు మా అత్త పానం
మంగళాసన మా మామ పానం బాయ్. ఓ మా అత్త భూమి మీద ఉన్నప్పుడు అయితే ఎప్పుడన్నా పండుగ అప్పుడో ఇప్పుడో కిలంత మటన్ తెచ్చుకుంటే ఓ కోడలు బతకవలసిన వాళ్ళని ముక్కలని మాకేసి ఉత్త పులుసు తినేది మా అత్త. ఎప్పుడన్నా మా వాటికి కళ్ళు అత్త మా మామ అయ్యో బిడ్డలారా రమ్మని ఒక్క గిలాస మా మామ దావి బాడీలు మా ముందర తెచ్చేది. నా అత్త నీ పానం ఎట్లా పోయింది అత్త, నా అత్త నీ పానం పోంగ ఈ పెద్ద కోడలు నాదికి రాలేదా అత్త, నా అత్త నువ్వు ఎవరెవల కారపొడి బదులు పెట్టవే అత్త, నా అత్త నువ్వు ఎవరెవల బియ్యం బదులు పెట్టవే అత్త, నా అత్త మందికి మనం సన్న బియ్యం బదులు పెడితే మనకు దొడ్డు బియ్యం పెడతాను కాదే అత్త. అగో వస్తాను సమ్మవా నా మామా నీ బాణం పోయిందా మామా నువ్వు ఎవరెవర కప్పు ఇచ్చినవే మామా నా మామా మనం ఒకరికి ఇచ్చేది చెప్పకుండా మన కచ్చేది అన్న చెప్పపోతే కాదు మామా. నా అత్తవారం మీద కాదు సమ్మవ్వ మన వాళ్ళకి ఇచ్చేది చోటబెట్టి తమ్ముడిని అడ్డబాబు కట్టుకొని తల్లి తొలాబరంలో బియ్యం తీసి 4 మూల వరకుల బియ్యం పోసిండు. నయపదలు పెట్టిండు. అవ్వ నాయని పిలుచుకున్నాడు. సూర్యవజ్రాలు అవ్వ నాయని పిలుచుకున్నాడు. శివసేన శివనీలకు అవ్వని పిలువ మాట్లాడతాయా నాయనని పిలువ నోరున్నదా మా అవ్వ నా ఆడపిల్లలే సావదామని అన్నదని ఆ చెల్లెని ఎడవ చేత పట్టుకొని తల్లిదండ్రులు తలాపురంలో నిలబడి ఒకసారి కుడి చేత చెంపగిలినప్పుడు కూత పెట్టింది శివనీలదేవి. తల్లిదండ్రులు శివల పిలుపులు అయిన పడ్డాయి. సత్యజీవి కసరిగా వందిందమ్మా. ముందు కాట చుట్టూ 3 చుట్టూ వలం తిరిగి పరగడేవుడు ప్రార్థించినప్పుడు పిల్లగాడు గంగరేవులో పోయి తమ్ముని ఎత్తుకొని గంగరేవులు ఏరి తలివి తానవాడి బాణతో నీళ్ళు పట్టుకు వచ్చినలకు అభయరాజుల కట్టలు పెట్టి మిగిలి కట్టెలు మీదికెళ్ళి వేసి పోటు ముద్దులు నేసిందట. బాండవ ఎత్తుకొని వచ్చిన పిల్లగాడు కాట చుట్టూ 3 చుట్టూ వలం తిరిగి తలాపరేవుల బాండ వదిలి పెట్టి ముత్తమంత కూడా 8 గాలు మొట్టించిందమ్మ. కాటాలు కరెంట కొన్నాయి భార్యలు తీసుకొని గంగరేవులో ఏరినమ్మ. ఇంటాడి బిడ్డ కాబట్టి శల్య శివయ్యలు ఎత్తుకొని పోయి మీది రేవుల తానం పోయింది మనం కావాలి. పూలవతి మరదల జాబంతి అవ్వలేని పిల్లలమ్మ నా భార్య, అవ్వలేని పిల్లలమ్మ నా భార్య. అయ్యో అత్త ఎత్తరలే ఎంత పని చేసి పోతుంది కాదు అత్త. ఎంతరా ఒక
కూర్చుంటా మళ్ళీ ఎందుకు కూర్చున్నావు నా గండార కూర్చున్నావా వీడు చిన్న ఇంటర్ బిడ్డ కాబట్టి మా చెల్లెలు మా తమ్ముని ఎత్తుకొని పోయి మీది పరంగా తానం చేయించండి మేము కింది పరంగా తానం చేస్తామమ్మా మొన్న 7 చేసి నోటి దగ్గర పడ్డ కదా అంటే ఇంకో మాట ఎక్కువ దొరుకుతుంది అన్నట్టు అక్క బాగా అయితే మన మొగోళ్ళు అంటారు కదా అయితే చెల్లె ఆడబిడ్డ కదా మా నీళ్లు చెల్లె మీద పడితే పాపం చెల్లె నీళ్ళు మా మీద పడితే ఏం కాదు మీరు మీది రేవుల్లో చెల్లెకు తమ్మునికి తానం పోసి మీరు తానం చేసారు అరే మీ కింది రేవులో తానం చేస్తామని పోతారు మొగోళ్ళు కానీ ఒక మాటనే మన అత్తమ్మ చచ్చిపోయేటప్పుడు అయితే పొలగాల్లో తీసి మన చేతిలో పెట్టిండు చేతిలో పెట్టిల్లు కాలు మొక్కిళ్ళు సాదుకోరి సాదుకుంటే మీకు పుణ్యం ఉంటది అన్నారు మరి పొలగాల మనం ఏం చేద్దాం ఇక సాదుకుందాం సాదుకుందాం కడప అట్లాగా అలా దూరం పెరిగినట్టు పెరిగిన దుడ్డెక్కున్న తెలివి లేదు నేనైతే తాడి చెట్టు అంతా పెరిగినా కానీ ఇదే చెట్టు కొన్ని కూడా ఉన్నది అనుకోవాలి సాధ్యం అనగా అయిపోయినా ఆ ముసల్లా అంజే అది అన్నది మనలో బాలంతా చేసింది సరికేనా తప్పన నువ్వు అన్నది పొరగాలంతా అర్థం చిన్నప్పుడు చిన్న పేరు అంగ పెద్ద ఇంత ఇంత పెద్ద వినాక అవలేని కొడుక అవలేని కొడుక ఈ కొడుకు పెళ్లి చేద్దా అది నన్ను ముందు వాడేమో అని మంది నా సంవత్సరాలు అంటారు మంది మాటలు మందిని సంవత్సరాలు మక్కల నుంచి వెళ్దాం అమ్మక్క అయితే ఇప్పుడు అన్నట్టు మనం మరిది పెళ్లి చేస్తాం ఇప్పుడు ఆరాల్సినది పాల్సినది అవుతుందా మనకు రాకుండా మన మొగోళ్ళ కన్నా వస్తుంది మొగోళ్ళు రాకుండా మన కన్నా వస్తుంది ఈ సంసారం అంతా ఈ 3 వాళ్ళు పెట్టాలి ఏరు పోయాలి సంసారం అంటారు ఆ పూరలు లేకుంటే నిండా రూపాయి రాజ్యంలో శరార్థ రాజ్యం అయితే అలక దిగుతుంది రూపాయిని 3 వాళ్ళు పెట్టద్దు కళ్ళ పెద్ద చెప్పు రూపాయిని 3 వాళ్ళు పెట్టద్దా 2 వాళ్ళు అయితే శరాట అనేది అలక దిగుతుంది ఇంతో ఈ పోరి పెద్ద పెరుగుతుంది ఈ పోరి పెళ్లి చేయాలంటే వరకట్నం తక్కువ అడుగుతాను 20 లక్షలు 30 లక్షల వరకట్నం అడుగుతాను ఎందుకంటే నా బిడ్డ నీడ బతకాలే ఇండో పని చేసేటోనికి ఇస్తానా హైదరాబాద్ మొక్కన పని చేసేటోనికి ఇస్తానని ఆయన దగ్గర ఏమి లేకుండా అప్పో సప్పో చేసి హైదరాబాద్ మొక్కన పని చేసేటోళ్ళకే ఇస్తాను ఇవ్వాలి రేపు మరి హైదరాబాద్ కాడ ఆయన ఏం పని చేస్తానని కంపెనీ నెలకెంత జీతం వస్తుందని చూస్తారు అనుల్లా హైదరాబాద్ అంటే ఇవాళ రేపు గొప్ప పేరు ఆడ హోటల్లో షిప్పర్ కడిగిన మంచిదే అటున నీళ్ళు పోసిన మంచిదే ఇవాళ రేపు ఈ పోరి పెళ్లి చేస్తే 20 లక్షలు 30 లక్షల వరకట్నం పోరి పోతుంది పోరికి వరకట్నం పోయినాక పోరనికి ఇళ్ళకెళ్ళి సగభాగం పోరని పోయినాక మనం దాచిన పేరు మనకేముంటది ఇక సీతాపత అంటే షిప్పే ఏం షిప్పరా ఎప్పటి షిప్ అయిన ఉన్నట్టు అవుతుంది సంసారం చేస్తే లబ్బర్ తాగినట్టు తాగాలి ఎరికేనా అట్లా గుంతుకుంటా అంటారు నేను పూలవాది అంటే ఏందనుకుంటాను పూలు ఉయ్యాలి కానీ పూలు వాడిపోవద్దు పొరగల పడవడా రామ రామ దాన్ని కాదురా పొరగలరా పొరగల తెత్తను రామ రామ రాజ్యం మాకెరే రామ రామ దేశం మాకెరే రామ రామ ఈ బంగుల మాకెరే రామ రామ అదే అదే సీకట్ ఉన్నది వాళ్ళు ఉన్నారు అక్కడి వాళ్ళు ఇక్కడ కచ్చరికి ఉప్పు వాట పుట్టుకు అంటాడు కావాలి ఇద్దరు పోరగల్లా 2 గాల వాటిలో గిరగిర పిల్ల కాదు వాళ్ళే ఆరేడు గంగ వారేసీలు అయితే ఈత వస్తుందా వాళ్ళు చిన్నోళ్ళేనే ఇక నీళ్ళల్లా మునుగుతారు ఇక కడుపు నిండా నీళ్ళు అవుతారు కథ మొసమ రకాలనే పోతుంది
మంచిగా మాట్లాడు మా అక్క తెలియకల్లది. అయ్యో పనులు నీళ్ళు కూడా మాట్లాడతారు ఇక్కడ. దర్వాజలు ఫుల్ అవుతా ఇంత వెతుక్కోపోయినా ముందట ఇక ఫోన్ తల్లి తల్లి పేరు మీద గంగలో స్నానం చేద్దామని మొగ్గల మందం నీళ్ళ కత్తిలేనా ఒక్కసారి పాపకారి ఆడి వల్ల గంగలేసినప్పుడు అడుగు పట్టినప్పుడు ముఖమంతా నాసు కప్పింది బతుకమ్మ తెప్పుడు తేలాడు కొట్టుకత్తలట కింది పరిగణ అన్నారు దోజుడు నీళ్ళు పట్టి తల మీద పోదుకొని పోతంటే పెద్దవాడు బాలవతి రాజు చిన్నవాడు సూర్యవతి రాజు చేతిలో తమ్ముడు వచ్చిండు పెద్దవాడి చేతిలో చెల్లి వచ్చింది ముఖమే నాసు కప్పింది వాడి చెల్లి తమ్ముడు ఏర్పడి చేయలేదు ఏ తల్లి కన్న పిల్లలు అనుకున్నారు తమ్ముడా శివసేన రాజా వీళ్ళ తల్లి లంగయ్య కన్నదా దొంగయ్య కన్నదా పిల్లగాళ్ళు భూమి మీద ఉంటే బదనమని కనకంగా పాలు ఏదింద వీళ్ళవరా తమ్ముడు కొండ ముఖం మీద నాసు తీసినప్పుడు చెల్లె శివనీల తమ్ముడు శివసేన రాదే కాదే చెల్లెనాడి వాళ్ళ చేతులు పెట్టి మీది పరస్థానం మోయితే మీరు గంగలు ఎట్లా పడ్డారే చెల్లెలో అయ్యో చెల్లె రావేనా చెల్లె ఓ చెల్లె తమ్ముడారా నా తమ్మి తమ్ముడో శివసేన మీరు గంగలు ఎట్లా పడ్డారా తమ్ముడో శివసేన నీకు నోరు ఉంటేనే ఓ చెల్లె శివనీలా నన్ను జీవిలు గంగలేదని చెల్లె నాతోటి చెప్తుంది ఓ చెల్లె శివనీల దేవి మీ వదిన దేవుడు పెట్టి మిమ్మల్ని తానం పోయిస్తూ ఉన్నవే అవ్వా చెల్లె నీ ప్రాణం వెళ్ళిపోతే ఓ చెల్లె శివనీల బాలవతి రాజ నీ చెల్లె పైలవన్న చేతులు పెట్టి నా కళ్ళ మీద ఎత్తింది మన ఓ సీతారా అమరవెన ఓ సీతారా పని భూమి మీద చెవ్వ అన్న ఓ సీతారా పట్టమేమి చూస్తే ఓ నీ ప్రాణమే అంటే చెల్లె ప్రాణం గంగల పోతే నీ కన్న కడుపు గండి పోవునే అమ్మా ఫలితం లేదనుకున్నారు చెల్లెని తమ్ముడిని ఆడి వల్ల చెదలు పెట్టి మీది పడ స్థానం పోయి ఎట్లా పడ్డారని పక్క పక్కన మన్నిండు పక్క పక్కన మన్నిండు అల్లంత దూరాన్ని మొగోలు అగుదుడు అక్క ఓ చెల్లె అయ్యో అక్క మన మొగోలు చూసిన దమ్మనక మొసానక ఉరికెత్తాను అంతే ఉరికత్తాళ్ళు అక్కండి దబ్బన వచ్చినాక మా తమ్ముడేడి మా చెల్లెదంటే మనం ఏం చూపెడతామే ఏం చూపెడదామంటే మా అక్క గంగల వారిసిన చెప్తా నువ్వు అట్లా అంటే మన మొగోలు ఊకుంటారా అనే నీది కొత్తారు నా అది కొత్తారు ఏంటి వచ్చేది అంటే నీ చిక కొత్తారు నీ ముక్కన్న కొత్తారు కాదా ముక్కన్న చికన్న వేరే దీన్ని చూడాలా పొట్టు పొట్టు పుడతాడట
ఇగో వాళ్ళు వచ్చేసరికి మనం వగడమాలే ఎడిపోవాలి. ఎందుకంటే రంక నేర్చింది నడిది బొంక నేర్వాలి, బొంక నేర్చింది రంక నేర్వాలి. దొంగతనం ఏ చేయంగానే అయిపోయింది, చెల్లి ఎవరైనా చూస్తా అంటే ఉరుక నేర్వాలి. ఉరుకుతా అంటే ఒక గోడ అడ్డం వస్తుంది, ఆ గోడ దునుక నేర్వాలి. దునికినాక దబ్బున దొరికితే బొంక నేర్వాలి. మన మొగోళ్ళు వచ్చేసరికి మనం ఏడ్చుకుంటూ ఉండాలి. అయ్యో ఎందుకు ఏడుతాను అంటే గిట్ట కాదు గట్ల గట్ట కాదు గిట్ల నువ్వు అంటే నువ్వు అన్న అంతే. నువ్వు అక్కడనే ఉండు, నువ్వు అన్న కానీ ఉండు. కాదా మరి నువ్వు నువ్వు పెద్ద పెరిగినాక నన్ను అవ్వాడు వెళ్తామనుకున్నాగా అది మరిదా నాకు కొడుకులే కొడుకోలే దోచుకుంటాను అనుకున్నాగా అది మరిదో